నీట్ ఫిజిక్స్లో మనము ఈ న్యూమరికల్ దగ్గర ఉన్నామండి. థర్మల్ ప్రాపర్టీస్లో కండక్షన్ కన్వెక్షన్ దగ్గర ఉన్నామండి. మరి ఏమంటున్నాడు ఈ న్యూమరికల్ అబ్జర్వ్ చేసినట్లయితే రెండు సిలిండర్స్ ఇక్కడ అల్యూమినియం కాపర్ రెండు కూడా ఏరియా 1 cm², ఏరియా 1 cm². దీంట్లో నుంచి హీట్ ఫ్లో H1 H2 అనుకుంటే టెంపరేచర్ ఇక్కడ దగ్గర T1 ఇచ్చాడు, T2 ఇచ్చాడండి. అప్పుడు ఏమంటున్నాడు, ఫైండ్ ద హీట్ ఫ్లో ఫ్రమ్ ది కాపర్ రాడ్ అంటున్నాడు. కాపర్ రాడ్ నుంచి హీట్ ఫ్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి పిల్లలు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలండి? సో H ఈక్వలెన్స్ H1 + H2 ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి, సిరీస్లో కాదు. ఇప్పుడు ఇది ప్యారలల్ న్యూమరికల్ అండి. సో H2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హీట్ ఫ్లో H2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్వశ్చన్ మార్క్ ఏంటండి, H2 వాల్యూ ఎంత అని అంటున్నాడు ఫైండ్ అవుట్. H2కి మనం హెచ్కి ఫార్ములా ఏంటి, ΔT/R. ఆరు సెకండ్ది కాబట్టి R2 అనుకున్నాం. సో ΔT ఇచ్చాడు, మనకి 60 నుంచి 20 తీసేయాలి, 60 నుంచి 20 తీసేయాలి. R2 వాల్యూ ఇవ్వలేదు వాడు, కాబట్టి మనం ఆర్క ఫార్ములా వేసి L/KA అని రాదు, K2A అని తీసుకుందాం. సో అన్నీ పెట్టేసేయండి. L వాల్యూ 1 మీటర్ పెట్టేసాం, ఇక్కడ K2 వాల్యూ 400 ఇచ్చారు. సో ఇక్కడ ఏరియా మనకి cm² ఇచ్చాడు, మీటర్² కన్వర్ట్ చేయండి అండి. సో 10⁻⁻4 వచ్చేస్తుంది. 10⁻⁻4 వచ్చేస్తే ఇక్కడ క్యాన్సిలేషన్లో పిల్లలు చాలామంది రాంగ్ చేస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే టక్ అని చెప్పేసి ఇక్కడ 4 వేసేసి ఈ 4 1 జా 4 10 జా చేసి 10 అని చెప్పి ఆన్సర్ వచ్చేస్తున్నాడు. ఒక్కోసారి 10 కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. 1/4 మిగులుతుంది. ఇక్కడేమో కింద 10⁻⁻2 మిగులుతుంది కదా, అంతే కదా. ఇక్కడ -4 నుంచి పోతే -2 మిగులుతుంది ఇక్కడ. ఓకే, పైకి పోతే +2 అవుతుంది, మళ్ళీ ఇక్కడ పైకి పోతే -2 అవుతుంది. అందుకని -2 రాసుకున్నాం. చాలా జాగ్రత్తగా రాసుకోండి. 4 ఇట్లా పోతే 40 × 4 అవుతుంది. సో మనం చేస్తే 116 × 10⁻2 అంటే పాయింట్స్ షిఫ్ట్ చేసి 1.6 వేయాలి. ఇప్పుడు అసలు కథ మొదలైంది కదా అండి. సో 1.6 క్యాలరీయా, యూనిట్ కావాలి కదా మనకి. 1.6 క్యాలరీ ఇంటూ సెకండా. సో 1.6 వాట్/మీటర్², 1.6 వాటా, ఏదండి యూనిట్ మనకి హీట్కి? హీట్ ఫ్లోకి మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే హీట్ ఫ్లోకి మనకు వాట్స్ అనేది యూనిట్ అండి. దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు, జౌల్/సెకండ్ అని రాయొచ్చు. దీన్నే మనం పాతకాలంలో అయితే క్యాలరీ/సెకండ్ అని చెప్పి రాస్తాం. ఇది అండి యూనిట్లు. మనం ఈ క్యాలరీ ఇంటూ సెకండ్ కాకుండా పర్ సెకండ్ ఇచ్చినా కూడా ఇది కూడా కరెక్ట్ అవుతుంది మనకు ఆన్సర్. సో కాబట్టి మన ఆప్షన్ ఏంది ఇప్పుడు అనేది, డి అనేది మన ఆప్షన్ అండి.